పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం. వేరే మార్గం లేని ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఏ మార్పు కోసం ప్రజలు పోరాటం చేశారో ఆ మార్పు వచ్చిందని చెప్పారు. జీవో 317 వల్ల ఉద్యోగులు ఎంతో నష్టపోయారన్నారు మాజీ ఎంపీ మల్లు రవి. ఉపాధ్యాయ అనుబంధ సంఘాలు కలిపి జేఏసీ ఏర్పడాలని సూచించారు. పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. సమావేశానికి కోదండరాం సహా పలువురు వక్తలు హాజరయ్యారు. ప్రభుత్వం వస్తే తప్పనిసరిగా సిపిఎస్ నుంచి ఓపీఎస్ లోకి తీసుకొని వస్తామని చెప్పడం జరిగింది. మరి చెప్పడమే కాకుండా దీన్ని మేనిఫెస్టోలో కూడా పెట్టడం జరిగింది. మొట్టమొదట కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాగానే ఈ డిక్టటోరియల్ ఈ అణిచివేత విధానం అప్రజాస్వామ్య ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రగతి భవన్ పేరు ప్రజాభవన్ అని పెట్టి అక్కడ కంచె తీసేసి అక్కడ ప్రజలకి మరి వాళ్ళ సమస్యల్ని ప్రభుత్వానికి అందజేసే రిప్రజెంటేషన్ ఇచ్చే అవకాశాన్ని కల్పించి సింబాలిక్గా ప్రజాస్వామ్యం అంటే ఇది అని చూపించడానికి మొట్టమొదటి పని అది చేయటం జరిగింది. టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం మీరందరూ చూశారు. మీరు మామూలుగా మీ బడ్జెట్ అంతా ప్రచారానికే ఉపయోగించారు. ఏదో రకంగా అధికారంలోకి రావాలి, ప్రజల్ని మభ్యపెట్టాలని. ఇవాళ ఏం స్టేట్మెంట్ ఇస్తున్నారు? కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చారు, లేకపోతే ఈ గ్యారంటీలు అమలు చేయడానికి డబ్బులు ఎక్కడున్నాయి? ముఖ్యంగా కేటీఆర్ అదే రకంగా హరీష్ రావు కవితని అడిగేది ఏంటంటే, మీకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయంటే మేము చెప్పినటువంటి గ్యారంటీలు కానీ మేనిఫెస్టోలో చెప్పినవి కానీ వీటికంటే ఎక్కువ వాళ్ళు చెప్పారు. రేపు వచ్చే ప్రభుత్వంలో మేము కూడా చేస్తామని చెప్పేటటువంటి ప్రయత్నం మేము చేసి మీకు అసలు నైతిక హక్కు కానీ మామూలుగా మాట్లాడే హక్కు కూడా లేదు. అప్పటి బీజేపీ ప్రభుత్వ హయాంలో ఉద్యోగుల పెన్షన్ని కంపెనీలకు తాకట్టు పెట్టే లక్ష్యంతో వచ్చింది. ఇదేదో పైసలు లేక ఆర్థిక ఇబ్బందుల వల్ల అమలు చేస్తున్నామని చెప్పుకొచ్చినప్పటికీ అది కారణం కానే కాదు. కంపెనీలకు కార్పొరేట్ వ్యవస్థకు మాఫీ చేసినటువంటి బ్యాంకు పైసలు ఒక దగ్గర పోగేసి ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే బహుశా దాంతో మన ఖర్చులు కూడా తీరుతాయేమో చాలామంది ఆర్థికవేత్తలు అన్నారు. కార్పొరేట్ వ్యవస్థకు రద్దు చేసినటువంటి బ్యాంకు సొమ్ము కంటే ఇది తక్కువే ఖర్చు అవుతుంది, కాబట్టి ఇది పెద్ద సమస్య కాదు అని. అందువల్ల మన భారతదేశంలో ముఖ్యంగా ఈ సొమ్మును కార్పొరేట్ రంగానికి తాకట్టు పెట్టడమే మనం అంగీకరించడానికి వీల్లేదు. ఇది మన సొమ్ము, మన ప్రయోజనాల కోసము అయితే ప్రభుత్వం వాడుకోవాలి, లేకపోతే మనకన్నా ఉపయోగపడాలి. ఇదివరకు ఏంటంటే చిన్న మొత్తాలు పొదుపు మొత్తం ప్రభుత్వానికి తక్కువ వడ్డీకి ఇచ్చేవాళ్ళు, ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి వాడుకునేది. ఇప్పుడు కార్పొరేట్ రంగానికి దారాదత్తం చేయటం సమంజసం కాదు. ప్రజల యొక్క ఆదరణ అనుకోండి, మొత్తం మీదనైతే ఒక మార్పును సాధించుకోగలిగినాం రాజకీయంగా. వారు ఒక మంచి సూచన చేసిండ్రు, టీచర్లందరూ ఒక వేదిక మీద పెడితే ఒక ప్రయత్నం చేద్దామని. ఇది కూడా కొత్త ప్రయోగమే కదా.